ఇక్కడ ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ 23 తారీఖు 1వ నెల 2026లో ఆంధ్రజ్యోతి పత్రిక ఇగో ఇది. ఈ ఆంధ్రజ్యోతి పత్రికను ఆ చాట్ జీపీటీ క్షుణ్ణంగా దాన్ని టూల్స్ తోటి పరిశీలించి మొత్తం ఈ పత్రికలో ఏముంది, ఈ పత్రిక మనసులో ఏముంది, వార్త వెనక మతలాబేంది, ఈ పేపర్ ఎవరికి జోక్తుంది, ఎవరిని మోసం చేస్తూ ఉంది, ఏ వర్గాలకు డబ్బా కొడుతుంది అనేది క్లియర్గా ఇందులో ఉంది. సో ఇది ఈ చాట్ జీపీటీ ఏం చేసింది, ఈ ఆంధ్రజ్యోతిని మొత్తం స్కాన్ చేసి ఇగో ఈ మ్యాటర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఆంధ్రజ్యోతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఆంధ్రజ్యోతి సెకండరీ లేదా నెగిటివ్ ఫ్రేమ్లో ఉంటాయట ఇందులో. అంటే సెకండరీ అంటే వాళ్ళు మనుషులే కాదన్నట్టుగా ఒకటి, నెగిటివ్ ఫ్రేమ్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ అనేటట్టు ఆంధ్రజ్యోతిలో వార్తలు ఉన్నాయట. రైట్గా రిజర్వేషన్లు అనేటువంటి టాపిక్ వస్తే 42% రిజర్వేషన్ మనం వస్తున్నాగా అది భారము రాజకీయ స్టంట్ అని నేరేటివ్ చేస్తూ ఉందట. ఏగా రిజర్వేషన్ అవసరమే లేదు అనేటువంటి విధానంలో ఇది నెగిటివ్గా అదే కమ్మవారికి రిజర్వేషన్, రెడ్డి వారికి రిజర్వేషన్, ఈడబ్ల్యూసీ చాలా మంచి కార్యక్రమం అంటారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు. ఇది ఆంధ్రజ్యోతిలో ఇలా దాని అంతరాత్మకత. ఇక అగ్రవర్ణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఒకవేళ మీ సంగతి ఏందిరా, ఓసీల సంగతి ఏంది, మా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎందుకు మీ ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని ఒకవేళ బీసీలు అడిగితే దాన్ని ఏం చేస్తాయంటే విరుద్ధంగా డౌన్ ప్లే చేస్తాడు, దాన్ని తగ్గిస్తాడు. అసలు డిమాండే చేయనట్టుగా తగ్గించి గిత్త కాలంలో రాసి వదిలేస్తారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని రాసి సపడెక్కుకుంటారట. ఇక ఇంత డ్రామా మోసం పత్రిక ఇగో ఆంధ్రజ్యోతి. ఇక్కడ బీసీల టోన్ ఎట్లా తీసుకుంటుందంటే, బీసీల టోన్ విషయంలో ఎట్లా చూడాలి ఈ ఆంధ్రజ్యోతి పత్రిక అంటే, ఇది అనుమానాస్పద పత్రిక, ఇది అనుమానాస్పదంగా ఉంటుంది, ఇది ప్రతికూలంగా ఉంటుంది బీసీలకు. ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికను ఎట్టి పరిస్థితిలో కొనొద్దు అని చెప్తా ఉంది చాట్ జీపీటీ. మైనార్టీల విషయంలో మైనార్టీలు కూడా భద్రతా కోణంలో మాత్రమే చూస్తూ ఉందట ఈ పత్రిక. మిగతా ఏం లేదు లెక్క. ఇంకా వాళ్ళకి మైనార్టీలకు కావాల్సిన భద్రతా కోణంలో వాళ్ళకేముందండి, వాళ్ళకేముంది, వాళ్ళకి భద్రత కల్పిస్తామని ఊకుంటే ఊకుంటారు. వాళ్ళ జీవన ప్రమాణాలు రెడ్లు వెలమని ఉన్నారు, మీ కాంట్రాక్ట్లు అధికారాలు ఇస్తామంటే ఊకుంటారు. బీసీలు అంటే వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇప్పుడు బీసీలకు ఓటు హక్కు తీసేయాలంటే ఆంధ్రజ్యోతి అయినా సమరపడతాడు. అవగంత దుర్మార్గంగా ఉంది ఈ పత్రిక. ఇలా 5 రేటింగ్లు 5 స్టార్ ఇస్తే 5 స్టార్లకు ఎన్ని స్టార్లు ఇస్తున్నావు అమ్మ ఆంధ్రజ్యోతి కంటే ఒకటే స్టార్ ఇచ్చింది. ఫెయిల్, అట్టర్, పాస్ కూడా కాలే. ఈ చాట్ జీపీటీ పుణ్యాన్ని దీనికి ఉదిబత్తి ముట్టి ఉన్నాడు. చాట్ జీపీటీ వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఈ దొంగతనం అంతా బయటపడుతుంది, వీళ్ళు చేసే దొంగ పనులన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికను ఎట్టి పరిస్థితిలో మనం కొనకూడదు.